ఒక్క క్షణం. ఈ వీడియోను స్కిప్ చేసే ముందు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. నీ జీవితంలో ఎప్పుడైనా నా వల్ల కాదు, నేను సాధించలేను, నేను అందరిలా తెలివైన వాడిని కాదు అని అనిపించిందా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే ఈరోజు నేను చెప్పబోయే విషయం నీ ఆలోచనలను మాత్రమే కాదు, నీ భవిష్యత్తును కూడా మార్చగలదు. విను. ఒక మనిషి జీవితాన్ని నాశనం చేయడానికి ప్రపంచం మొత్తం అవసరం లేదు. నువ్వు బలంగా నమ్మే ఒక్క నమ్మకం చాలు. అలాగే ఒక మనిషి జీవితాన్ని శిఖరాలకు తీసుకెళ్లేది కూడా మనం బలంగా విశ్వసించే ఆ ఒక్క నమ్మకమే. ఇక్కడ నా ప్రశ్న ఒక్కటే, నువ్వు ఏది నమ్ముతున్నావు? ఒక చిన్న ఏనుగును పుట్టిన వెంటనే ఒక భారీ ఇనుప గొలుసుతో కట్టేస్తారు. అది బయటపడాలని ప్రయత్నించింది. రోజంతా ప్రయత్నించింది. వారాల తరబడి ప్రయత్నించింది. నెలల తరబడి ప్రయత్నించింది. కానీ అది చేసిన ప్రతి ప్రయత్నం విఫలమైంది. చివరికి అది ఒక నిర్ణయం తీసుకుంది. నేను బయటపడలేను. సంవత్సరాలు గడిచాయి. ఆ చిన్న ఏనుగు భారీ ఏనుగుగా మారింది. ఇప్పుడు ఆ గొలుసును ఒక్క సెకండ్లో తెంచేయగల శక్తి దానికి ఉంది. కానీ అది ప్రయత్నించదు. ఎందుకు? ఎందుకంటే గొలుసు దాని కాళ్ళను బంధించలేదు, దాని నమ్మకాన్ని బంధించింది. ఓ మై డియర్ ఫ్రెండ్, నీ జీవితంలో కూడా ఇలాంటి గొలుసులే ఉన్నాయా? నాకు ఇంగ్లీష్ రాదు, నా దగ్గర డబ్బు లేదు, నాకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు, నాకు ఎలాంటి టాలెంట్ లేదు. ఇవి నిజంగా గొలుసులా, లేక నీ మనసు సృష్టించిన పరిమితులా? ఒకే నేలలో రెండు విత్తనాలు పడ్డాయి. మొదటి విత్తనం ఇలా అనుకుంది, నేను పైకి వస్తే ప్రమాదం పొంచి ఉంటుంది, వాన వస్తుంది, గాలి కొడుతుంది, ఎవరో ఒకరు నన్ను తొక్కేస్తారు అని భయపడుతూ అది నేలలోనే ఉండిపోయింది. రెండో విత్తనం ఇలా అనుకుంది, అవును, ప్రమాదం ఉండొచ్చు, కానీ నేను పెరగడానికి పుట్టాను అని ముందుకు వచ్చింది. కొద్ది రోజుల్లో మొలకెత్తింది, కొన్ని నెలల్లో చెట్టయింది, కొన్ని సంవత్సరాల్లో వందల మందికి నీడనిచ్చింది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్, జీవితంలో విజయాన్ని సాధించిన వాళ్ళంతా భయం లేని వాళ్ళు కాదు, భయం ఉన్నా ముందుకు నడిచిన వాళ్ళు. ఈరోజు ప్రశ్న, నువ్వు ఎలాంటి విత్తనానివి? ఒక అబ్బాయి చిన్నప్పటి నుంచి అందరి చేత అవమానాల్ని ఎదుర్కొన్నాడు. నువ్వు పనికిరావు, నువ్వు ఏమీ చేయలేవు, నీ జీవితం వృధా అనే మాటలు వింటూ పెరిగాడు. ఒకరోజు అతను అద్దంలో తన ముఖాన్ని చూసుకున్నాడు. కానీ ఇతరులు చెప్పిన మాటలే కనిపించాయి. ఎందుకంటే ఈ ప్రపంచం మనల్ని ఎలా చూస్తుందో కంటే మనల్ని మనం ఎలా చూస్తున్నామనేదే మన జీవితాన్ని నిర్ణయిస్తుంది. ఆ రోజు నుంచి అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. నేను ఎవరో ఈ ప్రపంచం చెప్పదు, నేనే నిర్ణయించుకుంటాను. కొన్ని సంవత్సరాల తర్వాత అతడే అందరికీ ప్రేరణగా మారాడు. ఒక పెద్ద బండరాయిని చూసి అందరూ నవ్వారు. ఇది కేవలం రాయి అన్నారు. కానీ ఒక శిల్పి మాత్రం అందులో ఒక అద్భుతమైన శిల్పాన్ని చూశాడు. అతను రోజూ చెక్కాడు, మళ్ళీ చెక్కాడు, మళ్ళీ మళ్ళీ కొంచెం కొంచెంగా చెక్కుతూ వచ్చాడు. నొప్పి, కష్టం, సహనం, చివరికి ఆ రాయి ఒక అద్భుతమైన కళాఖండంగా మారింది. గుర్తుంచుకో, ఈరోజు జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న కష్టాలు నిన్ను నాశనం చేయడానికి రాలేదు. అవి నిన్ను ఒక అద్భుతమైన శిల్పంగా మలచడానికే వచ్చాయి. నిన్ను ఓడించేది ఈ ప్రపంచం కాదు, నీలో దాగి ఉన్న సందేహాలే. అదృష్టం కోసం నిరంతరం ఎదురు చూసేవాడు సాధారణంగా మిగిలిపోతాడు. అవకాశాన్ని సృష్టించుకునేవాడు చరిత్ర అవుతాడు. ఈరోజు ఈ వీడియో ముగిసిన తర్వాత ఏమీ మారకపోవచ్చు. నీ ఇల్లు అలాగే ఉంటుంది, నీ ఉద్యోగం అలాగే ఉంటుంది, నీ పరిస్థితులు అలాగే ఉంటాయి. కానీ ఒక విషయం మారాలి. అది నీ గురించి నువ్వు నమ్మే కదా. ఇప్పటి వరకు నా వల్ల కాదు అని అన్నావు, ఇక నుంచి నా వల్లే అవుతుంది అని చెప్పు. ఇప్పటి వరకు నేను ఒక సాధారణమైన వ్యక్తిని అన్నావు, ఇక నుంచి నాలో ఒక అసాధారణమైన శక్తి ఉందని చెప్పు. ఇప్పటి వరకు నాకు అవకాశం లేదు అన్నావు, ఇక నుంచి నేనే అవకాశం అని చెప్పు. ఎందుకంటే ఏదో ఒక రోజున నువ్వు ఈ వీడియోను గుర్తుకు తెచ్చుకుంటావు. అప్పుడు నీ జీవితంలో జరిగిన ఒక మార్పుకు కారణం ఒక మాట మాత్రమే. నేను చేయగలను. గట్టిగా చెప్పు, నేను చేయగలను.
మరింత గట్టిగా, నేను చెయ్యగలను, నేను గెలవగలను, మరింత శక్తివంతంగా నేను నా జీవితాన్ని మార్చుకోగలను. అదే నీ కొత్త జీవితానికి ప్రారంభం. నిజం చెప్పాలంటే జీవితాన్ని మార్చేది డబ్బు కాదు, జీవితాన్ని మార్చేది అదృష్టమూ కాదు, నీ జీవితాన్ని మార్చేది పరిచయాలు కూడా కాదు. నీ జీవితాన్ని మార్చేది నీ నమ్మకం. గుర్తుంచుకో, ఒక మనిషి రెండుసార్లు పుడతాడు. మొదటిసారి తల్లి గర్భం నుంచి, రెండవసారి తన శక్తిని తాను గుర్తించిన రోజు. ఈరోజు నీ రెండో జన్మ కావచ్చు. ఎందుకంటే నువ్వు ఇప్పటి వరకు చూసింది నీ సామర్థ్యంలో 10% కూడా కాదు. నీ లోపల ఇంకా మేలుకొల్పని శక్తి ఉంది, ఇంకా బయటకు రాని ప్రతిభ ఉంది, ఇంకా మొదలు కాని విజయం ఉంది. మనస్తత్వ శాస్త్రవేత్తలు ఒక విషయాన్ని కనుగొన్నారు. ఒక వ్యక్తి తన గురించి ఏదైతే బలంగా నమ్ముతాడో అతని మెదడు దానికి అనుగుణంగా పనిచేస్తుంది. నువ్వు ప్రతిరోజు నేను ఓడిపోయిన వాడిని అని అనుకుంటే నీ మెదడు ఓటమికి గల కారణాల్ని వెతుకుతుంది. కానీ నేను గెలుస్తాను అని నువ్వు బలంగా నమ్మితే నీ మెదడు అవకాశాల్ని వెతకడం మొదలు పెడుతుంది. అందుకే మన పెద్దలు కూడా చెబుతూ ఉంటారు కదా, యద్భావం తద్భవతి అని. అంటే నువ్వు ఏదైతే నమ్ముతావో అదే అవుతావు. పేదరికం ముందు నీ మనసులో పుడుతుంది, విజయం కూడా ముందు నీ మనసులోనే పుడుతుంది. ఆ పేదరికాన్ని జయించడానికి మందు కూడా నీ మనస్సే నీకు అందిస్తుంది. ఒకప్పుడు ఎవరూ కూడా ఏమాత్రం నమ్మని వ్యక్తులు ఈరోజు ప్రపంచాన్ని సమూలంగా మార్చేశారు. వాళ్ళ దగ్గర డబ్బు లేదు, వాళ్లకు సరైన సపోర్ట్ లేదు, వాళ్లకు అవకాశాలు లేవు. కానీ వాళ్ళ దగ్గర ఉన్నదొకటే, అది తమ మీద తమకున్న నమ్మకం. ఈ ప్రపంచం మొత్తం ఏకమై నువ్వు చెయ్యలేవు, నువ్వు దీన్ని ఏమాత్రం సాధించలేవు అన్నప్పుడు కూడా వాళ్ళు నేను చెయ్యగలను, నేను దీన్ని సాధించి చూపించగలను అని అన్నారు. అందుకే చరిత్ర వారిని గుర్తుంచుకుంటుంది. ఈరోజు ఈ క్షణం నీ జీవితాన్ని మార్చే క్షణం కావచ్చు. నీ గతం నీ భవిష్యత్తు కాదు, నీ వైఫల్యాలు నీ గుర్తింపు ఏమాత్రమూ కాదు. ప్రస్తుతం నువ్వున్న పరిస్థితులు నీ శక్తిని నిర్ణయించవు. నీ గురించి నువ్వు తీసుకునే నిర్ణయమే నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కాబట్టి లేచి నిలబడు, భయాన్ని చంపేయి, సందేహాన్ని పాతిపెట్టు, నీ కలల్ని మళ్ళీ బ్రతికించు. అద్దం ముందు నిలబడి నీ కలల్లోకి నువ్వే చూస్తూ గట్టిగా ఇలా చెప్పుకో, నేను చేయగలను, నేను సాధించగలను, నా జీవితాన్ని నేనే మార్చుకోగలను. ఎందుకంటే ఈ ప్రపంచంలో అసాధ్యాన్ని సాధ్యం చేసిన ప్రతి వ్యక్తి ఒకప్పుడు సాధారణమైన వ్యక్తే. వారిని అసాధారణంగా మార్చింది వారి ప్రతిభ కాదు, వారి అదృష్టమూ కాదు, వారి నమ్మకం. జీవితాన్ని మార్చడానికి ఎటువంటి అద్భుతం అవసరం లేదు. ఆ నమ్మకం ఈరోజు ఇప్పుడే నీలో పుట్టాలి.